ఇందిరా అయిపోయిందా? ఇందిరా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెమోటో తీసుకోవాలి ఎల్ఎస్గా కోరుతున్నాము. మా కైండ్ రిక్వెస్ట్ మాస్టర్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాము. మెయిన్ సార్ మొన్నేసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే మురళీ వేణుగోపాల్ సార్ను వేదికపైకి రావాల్సిందిగా అలాగే ఇంద్రాన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. విఘ్నేష్ క్రాంతి I request Master సార్ ఏముంది మన ఇక్కడ ఇంత తొందర టోర్నమెంట్ క్లోజ్ చేసినాం కదా. సేవ తత్పరతలో ఎన్నో వసంతాలు పూర్తి చేసుకుని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా మాత్రమే కాకుండా మన శ్రీ కొండ జవహర్ గారు అలాంటి వారు ఒకే సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వచ్చిన ముఖ్య అతిథుల చేతులుగా వారికి సన్మాన పత్రం అందించాల్సిందిగా కోరుతున్నాం. కోరుతున్నాము. యావత్ భారతదేశంలో కరాటే యొక్క విశిష్టతను తన ఖ్యాతిని తెలిపేందు కోసం కంకణం కట్టుకున్నటువంటి
కొంచెం జరగండి సార్. ఓకే కదా? రాకేష్ ఓకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ 5th లెవెల్ ఒకినోవా స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణ కేంద్రంలో దాదాపుగా 35 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కరాటే ఛాంపియన్ మరి పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంపత్ కుమార్ గారు మన వసంత్ కుమార్ గారు మరి కరాటే ఈరోజు కరాటే అంటేనే కరీంనగర్ జిల్లా అంటేనే మరి వసంత్ కుమార్ గారి ఆధ్వర్యం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ రాష్ట్ర మనము జిల్లాలో నేను ఒక ప్రెసిడెంట్గా ఉండి మరి మన్నన్ గారు ఈరోజు ఒక మాస్టర్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక జిల్లా అడ్వైజర్గా ఈరోజు కరాటేలో ఈ దాదాపుగా ఒక 35,000 మందికి ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ 35 సంవత్సరాలలో ఈ కరాటే అంటేనే ఆత్మరక్షణ. చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల నుండి కూడా ఈరోజు మరి 5th లెవెల్ వరకు మరి ఈరోజు కరాటే ఎంతోమందికి ఆత్మరక్షణ కోసం మనము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మాకు మన ఏదైతే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో దాదాపుగా 20 మంది ఈరోజు పనిచేస్తున్నారు. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు తెలంగాణలోనే ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నామనే ఒక మంచి పేరు మాకు తీసుకురావడానికి కారణం కూడా మా మన్నన్ గారు మరి వసంత్ కుమార్ గారు. మరి ఇలాగే ఎంతోమందికి మాకు చేతనని రోజులు 1,00,000 మందికి శిక్షణ ఇప్పించాలనేదే మా విజన్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ కూడా మీరు ఈ స్పోర్ట్స్ కరాటేలో మరి అందరినీ కూడా పంపించినట్టయితే వారికి పెద్దగా అయిన తర్వాత కూడా శత్రువుల బారి నుండి ఆత్మరక్షణ కోసం వారిని వారు కాపాడుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ చదువులో కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకు స్టడీ కూడా వారికి రిజర్వేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఉద్యోగాలు కూడా వస్తాయి. మరి మేము తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కూడా ఎన్నో పథకాలు ఈరోజు మా పిల్లలందరికీ కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ 33 జిల్లాల నుండి కూడా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్టర్స్ మాస్టర్స్ వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మా బీసీ సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ చైర్మన్ మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు కూడా వారు పాల్గొన్నారు. మరి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీసీ సాధికార సంఘం తెలంగాణ ఇన్ఛార్జు పొలాస నరేందర్ గారు,
మరి మా మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, వెంకట్ గారు మరి ఈ కార్యక్రమంలో చాలామంది కూడా పాల్గొన్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉండడం వలన ఇక్కడ ఈరోజు మరి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు కూడా పాల్గొనేది ఉండే. మరి ఏదైతే 28 వార్డులలో కౌన్సిలర్లు ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటారు. మరి వారందరూ ఎలక్షన్లలో మనకు వారు ఈరోజు రాలేకపోయినారు. ఎందుకంటే ఆ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలందరూ, మరి వారి తల్లిదండ్రులందరూ, మరి మాస్టర్సు, మరి దీనిలో మన సంపత్ కుమార్ గారు కూడా వచ్చి వెళ్ళినారు. మరి మా వసంత్ కుమార్ గారు ఇలాగే మాకు స్ఫూర్తి, మాకు ఆ ఆశీర్వాదము పిల్లలందరికీ ఇవ్వాలి. వారి స్ఫూర్తితోనే ఈరోజు మా మన్నన్ గారు మరి ఎంతోమందికి శిక్షణ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. మా మన్నన్ గారికి వారి కుటుంబంలో ఉన్న వారి పిల్లలు, అమ్మాయి వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వారితో పాటుగా వేములవాడలో ఉన్న ఇన్స్ట్రక్టర్స్ ప్రతి ఒక్కరికి. Good evening, viewers. Today we conducted the 5th state level Open to All Karate Championship organized by Okinawa Sports Karate Institution, Vemulavada. Mr. Mannan is the chief organizer for this organization. I am a chief advisor. He is one of my senior students, and our Kunda Devaya Garu is a chief patron for this, president for this association. Since last so many years, he is helping to organize the tournament in Vemulavada in a big way. Today around 800 participation was there in the competition. We conducted katas and we conducted sparring, and we are very happy regarding the response from all the way. All the districts came. This is open to all meets. Every district participation is there. Many instructors came from all the way, and we successfully completed this program. And Manan is one of my senior most master, having a lot of experience, around 30-35 years experience he is having. He is a dedicated martial artist in Vemulavada and senior journalist also. I am happy to see the Manan, and so many years he is spending his time on this martial arts. All my instructors like Srinivas, Ramesh, Pullu Sinu, and Jagita Linga, so many instructors are there since last 30-35 years, but they are working with me. I am very happy to say this time I am appreciating all the parents, those who are sending their children for the karate. So every government is telling we will introduce this in schools. Even the TRS government and Congress government, they introduced it in educational institutions. They are providing only 3 months in the school, but in many private institutions, they introduce it like a subject in a curriculum, and weekly twice schools are organizing. And you can see many children today came. Even though government children, school children also participated. We are very happy. I am saying we are happy with the young parents, those who are sending their children for karate. ఈ సందర్భంగా కరాటేకి పంపుతున్న తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే కరాటేలో ఒక బెల్ట్ సాధించినారో వాళ్ళు మినిమం బ్లాక్ బెల్ట్ వరకు కంపల్సరీ వెళ్ళాలనేటటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలని, పేరెంట్స్ వారిని ఎంకరేజ్ చేయాలని, చదువుతో పాటు వారికి వారు రక్షించుకునే ఈ యుద్ధ విద్యను ఆపకుండా వాళ్ళు కంటిన్యూ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా టీమ్స్ ఉన్నాయి, ఆల్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి చెప్పిన 15 జిల్లాలు అరౌండ్ 800 పార్టిసిపేషన్. ఓకే, రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు సహకరించిన, అదే మా మాస్టర్ గారైన వసంత్ కుమార్ గారు, అలాగే మా సీనియర్ మాస్టర్ మొండయ్య సార్, సంపత్ సార్, అలాగే రాజ్ రెడ్డి గారు, అలాగే ఇప్ప శ్రీనివాస్ గారు, వారికి పేరున అలాగే మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం మేము కరాటే టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. దీనికి మా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండదేవ అన్నగారికి పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం మేము టోర్నమెంట్ పెడుతున్నందుకు మాకు సహకరిస్తున్న కొండదేవ అన్నగారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విజయవంతాన్ని నిర్వహించేందుకు కృషి చేసిన
కరాటే మాస్టర్లందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత దాదాపు 800 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. అలాగే ఈ జిల్లా నుంచి వివిధ పాఠశాలలను విచ్చేసిన విద్యార్థులకు అలాగే కరెస్పాండెంట్లకు తల్లిదండ్రులకు మేము మా కరాటే అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతటి కార్యక్రమానికి విజయవంతం చేసిన ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి విచ్చేసిన కరాటే మాస్టర్లకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా కొండదేవి అన్నగారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలా నిర్వహించడానికి కృషి చేస్తున్న అన్నయ్యకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ సంవత్సరం నన్ను సహకరించిన దాతలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నాతో కృషి చేసిన నా కరాటే మాస్టర్ నా దగ్గర ఉన్న ఒక 40 మంది కరాటే ఇన్స్ట్రక్టర్లు సహకరించిన వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు కూడా ఇక్కడ వివిధ గ్రామాల్లో శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు కూడా 30-40 మెంబర్స్ స్టూడెంట్స్లను తీసుకొచ్చారు. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నాకు 30 సంవత్సరాల నుంచి వివిధ ఇన్స్ట్రక్టర్లు నాకు సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక వాళ్ళ సహకారంతో నేను ఇవాళ ముందుకెళ్ళి కొన్ని వేలాది మందికి శిక్షణ ఇచ్చాను. ఇక్కడ పోటీత్వం లేకుండా ఒకటే మాస్టర్గా నేను ఇక్కడ వెదిగినాను. దానికి సహకరిస్తున్న నా మాస్టర్ నా గురుగారికి వసంత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాదాపు ఒక్కడే, అందుకే నాకు రహిత చేయించిన నా మాస్టర్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సహకరించిన మీడియా మిత్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు సార్.